పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. మిమ్మల్ని తిన్నాను కదా అని నాన్ వెజిటేరియన్ అనుకోకండి. ఐఎమ్ ఏ వెజిటేరియన్. పన్నీర్ ఐటమ్స్ అంటే ఇష్టం. ఓ పన్నీర్ ఐటమ్స్. I cannot take this anymore. నా వల్ల కాదు. అంటే మీలాంటి అబ్బాయిలు ఉన్నారు కాబట్టి శృతి లాంటి అమ్మాయిలు అలా డంప్ చేసి వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోవాలి, ఆ తర్వాతే ఎవరినైనా. అయినా మనల్ని కాదనుకున్న వాళ్ళ ముందే ఏడిస్తే ఎలా? నసమేళం అనుకుంటారు. అది కార్తీక్ ఏమైంది? ఎందుకంత డిస్ట్రాక్టెడ్గా ఉంటున్నాడు? ఆ శృతి ఎపిసోడ్ అయినప్పటి నుండి చాలా డల్గా ఉంటున్నాడు మేడం. ఎవరితోనూ మాట్లాడటం లేదు, ఎవరితోనూ కలవడం లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు మేడం. వెళ్ళిపోతున్నాడు కాదు, మేమే వెళ్ళిపోతున్నాం. I cannot take this anymore. నా వల్ల కాదు. నసమేళం అనుకుంటారు. అటెన్షన్ ఎవ్రీబడి, మీరందరూ ఇక్కడ అసెంబ్లీ అవుతారా? మీరు మీరు ప్లీజ్. మై డియర్ ఫ్రెండ్స్, దోస్తం, మిత్రులారా, మూడు ఒకటే. నోర్మి, మీరందరూ నా గురించి ఏమనుకుంటున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు ఏమిటి ఇలాంటి క్వశ్చన్లు వద్దు. నా మీద మీ ఒపీనియన్ చెప్పండి. ఒపీనియన్ పోలా? ఎస్, ఎగ్జాక్ట్లీ. దీంట్లో పార్టిసిపేట్ చేయండి, గిఫ్ట్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, శుక్రియా. ఓకే, లెట్స్ స్టార్ట్ ద పోల్. కార్తిక్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఆర్కిటెక్ట్. హే, కార్తిక్ చాలా మంచి ఆర్కిటెక్ట్. కార్తిక్ ఇస్ అ వండర్ఫుల్ ఆర్కిటెక్ట్. కార్తీక్ కొంచెం అతి చేస్తాడు, బట్ పర్లేదు, మంచోడే. హే హే హే, కార్తిక్ నాకు చాలా మంచి ఫ్రెండ్. నాకు చాలాసార్లు హెల్ప్ చేశాడు. అరే వాడి టిష్యూస్ ఇవ్వండి రా, తుడుచుకుంటాడు. ఏంటి? కళ్ళు రా, కళ్ళు. Karthik is a very good architect, a true asset to this organization. Thank you, thank you. కార్తిక్ ఈజ్ ఏ Huh? Yeah, కార్తిక్ ఈజ్ ఏ yeah, come, yeah. వెరీ గుడ్ ఆర్కిటెక్ట్. Karthik is the best. రేట్రా, చూసారా మన ఆఫీస్లో నాకు ఎంత మంచి ఇమేజ్ ఉందో. మరి అదేంట్రా అలా అంటది? నీ బొంద. అందరూ నీ ముందు అలాగే అంటారు, వెనకాల ఏమంటున్నారో తెలుసుకో. ఎక్కడికి? పని మీద వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అడగకూడదురా ఎదవా. సారీరా. ఎందుకు ఎక్కడికి వెళ్తున్నావు? ఇలా అడిగా బాగుంది. లంచ్ రూమ్కి. అప్పుడే తినడానికా? తినడానికి కాదు, ఇది పెట్టడానికి. ఇదేంటి? ఈ ఫోన్ అక్కడ పెడతా, రికార్డు కొడతా, అందరూ ఏమనుకుంటున్నారో తెలిసేసుకుంటా. ఈ మధ్యలో ఎవరైనా ఫోన్ చేస్తే? అందుకనే కదరా ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టా. కార్తీక్ డా, నువ్వు సూపర్ హే.
వీళ్ళు ఆఫీస్కి లంచ్ బ్రేక్ కోసం వస్తారనుకుంటా. రే ఆది దాదా చూద్దాందా. అరే నా మాట విని హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినరా. నువ్వు ఆగరా నేతిగిన మొహం. దా విందాం. ఈ నసగాడేంటి పొద్దున ఎలా తగులుకున్నాడు? సీరియస్లీ సో క్రేజీ. అయినా మొహం మీద మైక్ పెట్టి అడిగితే అందరం పొగుడతారని కూడా తెలియదు ఎలా. అదే కదా నీకు విషయం తెలుసా? శృతి వీడిని అసలు తట్టుకోలేక వదిలి వెళ్ళిపోయిందంట. అవునా? అవును, బాయ్ చెప్పకుండానే వెళ్ళిపోయిందంట. నీకెలా తెలుసు? ఆదిగాడు చెప్పాడు. నిన్న వాడు ఊళ్ళో పార్టీ కూడా హలో చేసుకున్నాం. హలో మేడం వస్తున్నాను మేడం. ఇంకా కుదిరింది నసగాడికి. మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. బట్ అందరూ ఒకేలా అపార్థం చేసుకుంటున్నారంటే మనల్ని మనం అర్థం చేసుకోవడంలో అపార్థం చేసుకున్నట్టు అర్థం. అందుకే నేను కరెక్ట్గా అర్థం చేసుకునే దగ్గరికి వెళ్ళాను. అర్థమైందా? ఓకే. ఓకే. ఇక్కడేం చేస్తున్నారు? నాతో ఏమైనా పని ఉందా? అవును మ్యామ్. ఏది ఇవ్వండి. ఊరికే బిల్డప్ కోసం తీసుకొచ్చా. నిన్న మీరు నా గురించి చెప్పిన ప్రతి విషయం కరెక్ట్. నేను మారాలనుకుంటున్నాను. నైస్. దానికి మీ హెల్ప్ కావాలి. నా హెల్పా? అవును. జస్ట్ 1 డేలో నన్ను బాగా స్టడీ చేశారు. ఖండించే వారికి కరెక్ట్ చేసే రైట్ ఉంటుందంటారు. ఇదెవరన్నారు? సిరివెన్నెల రామజోగయ్య శాస్త్రి గారు. ఆయనెవరు? అది ఇంపార్టెంట్ కాదండి. బేసిక్గా నా పర్సనల్ డెవలప్మెంట్ కోసం మీ దగ్గర ట్రైనింగ్ పొందాలనుకుంటున్నాను. పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగా? అదేమన్నా జిమ్ ట్రైనింగా? అదేంటి, అమెరికాలో పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, మీరు అక్కడేగా చదువుకున్నారు. నాకు మీరే హెల్ప్ చేయాలి. ఈ మార్పు శృతి కోసమా? అవును. నాలో డిఫెక్ట్స్ మార్చుకుని శృతి కోరినట్టుగా మారి తనకి దగ్గర అవ్వాలనుకుంటున్నాను. వేరే వాళ్ళ కోసం మనల్ని మనం మార్చుకోవడం కరెక్ట్ అంటారా? ప్రేమించిన వాళ్ళ కోసం మారితే తప్పేంటి? అరే తనకి పెళ్లి చూపులు అయిపోయినాయి. తెలుగు సినిమాలు చూడరా? హీరోయిన్కి ఎంగేజ్మెంట్ అయిపోయి పెళ్లి పీటల మీద పెళ్లిళ్ళు కూడా అయిపోతాయి. శృతికి జరిగింది జస్ట్ పెళ్లి చూపులు. కార్తీక్, ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ దిస్. అదేంటి మరి నేను అంత క్లాస్ స్పీకర్? అది ఆఫీస్ బయట డిన్నర్ చేస్తూ మాట్లాడుకున్నాం. ఇప్పుడు బయటికి వెళ్ళి చాయ్ తాగుతూ మాట్లాడదాం. ప్లీజ్, ఐ కాంట్ డూ దిస్. మ్యామ్ ప్లీజ్. కార్తీక్, నేను బిజీగా ఉన్నాను. వీ హ్యావ్ ఎ కాల్ ఇన్ అనదర్ 10 minutes, సో ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ డెస్క్. మ్యామ్ మ్యామ్ ప్లీజ్. మ్యామ్ 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 మనసు పెట్టి వెతికితే ఆ దేవుడే దొరుకుతాడంటారు. కానీ ఆ దయ్యం లాంటి ప్రియాను ఒప్పించడానికి ఆ దేవుడే దిగి రావాల్సి వచ్చింది.
రాత్రంతా బయటే వెయిట్ చేశారా? అవి లేదండి, పిజ్జా ఆడితో వెళ్ళిపోయి పాలడితో తిరిగి వచ్చాను. తను నా ఫ్రెండ్ నీర్జా. హాయ్. హాయ్. డిస్గస్టింగ్. వాట్ ఎగ్జాక్ట్లీ డూ యూ వాంట్? మీ హెల్ప్. అదే ఏంటి? చాలా సింపుల్ అండి. నేను పర్సనల్గా ప్రొఫెషనల్గా డెవలప్ అవ్వడానికి మీ హెల్ప్ కావాలి. దానికి నేనేం చేయాలి? ఒక అమ్మాయి ఎలా ఆలోచిస్తుందో ఇంకో అమ్మాయికే తెలుస్తుంది. నేను శృతికి దగ్గర అవ్వాలంటే మీరే నాకు హెల్ప్ చేయగలరు. పోనీ మీరు ఇచ్చే గైడెన్స్ నాకు ఆఫీస్లో హెల్ప్ చేస్తుంది అనుకోండి. నో అని మాత్రం అనకండి ప్లీజ్. చూడండి, ఐ డోంట్ లైక్ టు డూ దిస్, బట్ మీ పంతం చూసి ప్లస్ ప్రొఫెషనల్గా కూడా మీకు బెనిఫిట్ ఉంటుందని ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ముహూర్తం చూసుకుని స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా? బాయ్ బాయ్ బాయ్. ఏంటి కుర్రాడు చాలా స్పీడ్గా ఉన్నట్టున్నాడు. చూద్దాం, నా ట్రైనింగ్ ఎంతకాలం తట్టుకుంటాడో అది చూద్దాం. హే ఏంటిదంతా? ప్రియా ఇట్రా. ఏమైంది? ఏంటిదంతా? ఇది వెండి పళ్ళెం, కొబ్బరికాయ, తమలపాకులు, పూలు, ఒక్కపడి, క్రేన్. అది తెలుస్తోంది, ఈ అవతారం ఏంటి? గురుదక్షిణ అండి. ఇందాకే భక్తి ఛానల్లో మన చాగంటి గారు చెప్పారు, ఈరోజు పంచమి శుక్రవారం బేషుగ్గా ఉందంట ముహూర్తం. రాహుకాలం కూడా జస్ట్ ఇందాకే వెళ్ళిపోయిందంట. సో లేట్ ఎందుకని